హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ను అవుట్ చేసింది. మనకు కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 1 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2లో ఉన్నటువంటి లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ను అనౌన్స్ చేసింది. సో వీళ్ళు 9వ తారీఖు రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మార్నింగ్ 9కి ఒక బ్యాచ్, మధ్యాహ్నం 2 గంటలకు ఒక బ్యాచ్. సో 2 బ్యాచ్లను అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు చూడొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చిండు. లైబ్రేరియన్ ఇది నోటిఫికేషన్ నెంబర్ 1, నోటిఫికేషన్ నెంబర్ 2, ఒకటి డిగ్రీ కాలేజీలలో, ఒకటి జూనియర్ కాలేజీలలో. ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ ఒకటి జూనియర్ కాలేజీలలో, ఒకటి డిగ్రీ కాలేజీలలో. సో ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 1 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2 యొక్క డీటెయిల్స్ ఇవి. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్ల వివరాలు కూడా ఇచ్చిండు. ఖచ్చితంగా ఆల్ సర్టిఫికేట్స్ అనేటివి ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్లు అనేవి తీసుకెళ్ళాలి. ఫోటో కాపీ అని అన్నాడు. ఫోటో కాపీ అంటే జిరాక్స్. ఆ జిరాక్స్ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళ సంతకం పెట్టి తీసుకోపోవాలి. నార్మల్గా పెన్నుతోటి సంతకం పెడితే అయిపోతుంది ప్రతి జిరాక్స్ పేపర్ పైన. మీ దగ్గర ఉన్నటువంటి ఆల్ జిరాక్సెస్ అంటే ఆల్ సర్టిఫికేట్స్. మరి ఏ సర్టిఫికేట్స్ అనేది కూడా మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా చెప్తాను, క్లియర్గా చెప్తాను, వినండి. ఫస్ట్ ఇచ్చింది చెక్ లిస్ట్ అని ఇచ్చిండండి. ఈ చెక్ లిస్ట్ అనేది మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే ఉన్నది. ఈ చెక్ లిస్ట్కు సంబంధించినటువంటిది ఎట్లా నింపాలని చెప్పేసి అయితే నేను ఇది ఫాము, చెక్ లిస్ట్ ఫాము. ఈ చెక్ లిస్ట్ని మీకు ఇస్తాను అండ్ దీన్ని ఎట్లా నింపాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చెక్ లిస్ట్ని కూడా మీరు నింపాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా 4 పేజీలు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్. సో నేను నోటిఫికేషన్ టైంలో కూడా చెప్పిన హాల్ టికెట్ తీసుకొని ఎగ్జామ్ వెళ్ళే టైంలో హాల్ టికెట్ ఖచ్చితంగా 2 కాపీలు తీసుకొని ఒకటి ఎగ్జామ్ సెంటర్కి మనం మడతపెట్టి జేబులో పెట్టుకొని పోయినా కూడా అది అక్కనే పోయినా కూడా ఇంటి దగ్గర ఒకటి పనిచేస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు హాల్ టికెట్ అవసరం అని చెప్పిన. సో మీరు ఇంకా కొంతమందికి అయితే డౌన్లోడ్ చేసుకొని ఫోన్లోనే అయితే ఉంచుకోరి అని చెప్పిన, తర్వాత ప్రింట్ తీసుకోరని చెప్పిన. సో ఇట్లా హాల్ టికెట్ అనేది తప్పనిసరి అడుగుతుంటారు. ఇప్పుడు హాల్ టికెట్ అనేది తప్పనిసరి కావాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కూడా తప్పనిసరి అవసరం. ఇది ఎస్ఎస్సి చదివినటువంటి వాళ్ళకు, 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సపరేట్గా అవసరం లేదు. ఎస్ఎస్సి మెమో పెడితే సరిపోతుంది. కొంతమంది ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ లాంటివి రాసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు కాబట్టి వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది మీ సేవ నుంచి. నెక్స్ట్ 4வது వచ్చేసి కాన్వకేషన్ అండి. సో ఇక్కడ చాలామంది అయితే డౌట్ పడతా ఉన్నారు, ఇప్పటికే కామెంట్లో అడుగుతారు, అన్న డిగ్రీ కాన్వకేషన్ ఖచ్చితంగా అవసరమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కేవలం గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని చెప్పేసి బ్రాకెట్లో మెన్షన్ చేసి వాళ్ళకు మాత్రమే కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అని చెప్పేసి ఇచ్చిండు. మిగతా వాళ్ళందరికీ కూడా నాకున్న పరిజ్ఞానం మేరకు నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ కూడా ఉన్నారు కదా, ఈ ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళకు డిగ్రీకి సంబంధించినటువంటి ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. కానీ ఈ లైబ్రేరియన్ సైన్స్ అయితే ఏదైతే ఉందో ఆ కోర్సు కలిగినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా కాన్వకేషన్ కూడా ఉండాలి. వాళ్ళకు కాన్వకేషన్ అనేది వెంటనే ఇస్తారట, అందుకొరకే ఇక్కడ మెన్షన్ చేసిరట. సో ఇక్కడ లైబ్రేరియన్ సైన్స్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే కాన్వకేషన్ తప్పనిసరిగా అడుగుతారు. మిగతా వాళ్ళకు కాన్వకేషన్ అనేది తప్పనిసరి అడగరు. కేవలం మన మెమోరాండం ఆఫ్ మార్క్స్ ఉంటుంది కదా ప్రొవిజనల్, సో అది మాత్రమే అడుగుతారు. ఏది ఉన్నా సరిపోతుంది. ప్రొవిజనల్ లేకుండా కాన్వకేషన్ ఉన్నా, కాన్వకేషన్ లేకుండా ప్రొవిజనల్ ఉన్నా, ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుంది మిగతా అన్నిటికీ కూడా. కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ అని ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా కాన్వకేషన్ అనేది ఉండాలి. సో కాన్వకేషన్ అనేది లేదు నాకు మరి ఎట్లా అని చెప్పేసి హైరాణ పడొద్దు. దాదాపుగా డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళ దాంట్లో 80 to 90% కాన్వకేషన్ అనేది తీసుకోరు ఇప్పటి వరకు. ఎందుకంటే అది 2-3 నెలల టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు రావాలంటే కూడా రాదు. కాబట్టి కాన్వకేషన్ అనేది అడగరు. మిగతా వాటికి కేవలం లైబ్రరీ సైన్స్కు మాత్రమే అడిగారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక 5వది వచ్చేసి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అండి. సో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటిదే మీకు లోకల్ జిల్లా కాబట్టి ఈ పీరియడ్లో చదివిన దాన్నే లోకల్ క్యాండిడేట్గా తీసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ మీకు దీనిపైన డౌట్స్ ఏం లేవు. నేను దీనిపైన చాలా వీడియోస్ చేసిన. ఏదైనా డౌట్ ఉంటే మన వీడియోలలో చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుందండి. కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ యాప్లో నాకు కాల్ చేయొచ్చు, అక్కడ నుంచి మీరు పొందొచ్చు. ఇక్కడ మీరు కామెంట్ చేసినా కూడా ఈ స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు అనేవి మీకు ఆల్రెడీ తెలుసు, అప్లై చేసేటప్పుడు మీకు అంతా అవేర్నెస్ కల్పించిన. సో ఆ స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని అన్నాడు, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా ఖచ్చితంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ తోటి తీసుకోవాలి. పొద్దున ఒక తమ్ముడు ఫోన్ చేసిండు, అన్న ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అంటారు ఏందన్న, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నది అని అన్నాడు. ఇది అబ్బాయిలకు కాదు, ఇది అమ్మాయిలకు.
ఎందుకు అనంటే పెళ్ళైనటువంటి అమ్మాయిలు వైఫ్ ఆఫ్ అని పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది, భర్త సైడ్ నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది స్పెషల్గా మెన్షన్ చేసింది. ఎందుకనంటే విత్ ఫాదర్ నేమ్ అనంటే తండ్రి నుంచే కులం ఆపాదించబడుతుంది, తండ్రి కులమే పిల్లలకు వస్తుంది కాబట్టి కులం జీవితంలో మారది కాబట్టి సో వైఫ్ ఆఫ్ అనేది ఉండకూడదు అని చెప్పేసి అయితే మనకు ఇందులో మెన్షన్ చేసిండు. ఖచ్చితంగా సన్ ఆఫ్ అనేది ఉండాలి, వైఫ్ ఆఫ్ అనేది ఉండకూడదు. సో వైఫ్ ఆఫ్ అనేది యాక్సెప్ట్ చేయరు, జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఇదే కాదు ఈడబ్ల్యూఎస్కు సంబంధించింది కూడా అంతే, వైఫ్ ఆఫ్ అనేది ఉండొద్దు. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇక్కడ కనిపించేది ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ కాకపోతేనే కదా, అంటే క్యాస్ట్నే చూస్తారు కదా. సో దీన్ని కూడా ఖచ్చితంగా వైఫ్ ఆఫ్ లేకుండా చూసుకోండి, అంటే తండ్రి వైపు నుంచే సర్టిఫికేట్ తీసుకోండి. ఇది కూడా సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అనేది తీసుకోండి. ఇక బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇక్కడ డౌట్ పడతారు, ఇప్పటికి తీసుకోవాలా మరి పాతది నడుతుంది అని చెప్పేసి. మీరు నోటిఫికేషన్ వెలువడ్డప్పుడు అప్లై చేసుకునేటప్పుడు మీరు సర్టిఫికేట్ తీసుకున్నారనుకోండి, అది అట్లనే పట్టుకపోండి, ఏం కాదు. లేదా అప్పుడు మీరు తీసుకోలేదు, సర్టిఫికేట్ తీసుకోకుండా జస్ట్ అప్లై చేసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా అనుకోండి, అది పట్టుకుపోరి. ఏది ఉన్నా ఏం కాదు, ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకటి ఉంటే అయిపోయి ఏదో ఒకటి. అండ్ ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటిది కూడా మీరు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ని తీసుకోకపోతే అయిపోతుంది. ఇక డిజేబిలిటీ అని అంటే సదరన్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా మనకు, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు, అది తీసుకోకపోతే సరిపోతుంది. ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ అని అన్నాడు. ఎన్ఓసి అని అంటే ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే, సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇది కూడా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటాయి. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చాలా సింపుల్. సర్టిఫికేట్లలో ఏం లేదు, మన దగ్గర చదువుకున్న ఏమేమి ఉన్నాయో అవి పట్టుకుని పోతే అయిపోతుంది అంతే, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ కామెంట్లలో రిప్లై ఇచ్చుడు ఇదంతా బాగా లేట్ కాబట్టి కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది. కాల్ మీ ఫర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, కాల్ మీ ఫర్ అనే యాప్ ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. సో అందులో లాగిన్ అయ్యి అందులో నా ప్రొఫైల్ కనిపిస్తుంది, కాల్ చేస్తే నేను నేరుగా మాట్లాడతాను. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి పూర్తిగా క్లియర్గా రాసి ఉన్నది. ఇది వెన్యూ అనేది కేవలం ఈ నోటిఫికేషన్ వరకు మాత్రమే. నోటిఫికేషన్ నెంబర్ 1 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 2 వాళ్ళు, మిగతా వాళ్ళకు కూడా సేమ్ మారది, కాకపోతే టైమ్స్ ఏమైనా మారచ్చు. పిల్లర్ నెంబర్ 1570 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీలో ఉంటుందట. సో ఇక్కడ ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్ అని ఇచ్చిండు. 1570 పిల్లర్ నెంబర్. మీరు గూగుల్ సెర్చ్లో కూడా సెర్చ్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లలో అడగండి, చెప్తాను. లేదంటే డిస్క్రిప్షన్లో ఈ లొకేషన్ కూడా నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను, గూగుల్ పొజిషన్ సంబంధించినటువంటివి. అండ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తా, చూడొచ్చు. ఇక చెక్ లిస్ట్ విషయానికి వస్తే, ఈ చెక్ లిస్ట్లో సింపుల్గా మన ప్రైమరీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నాడండి. ఏం లేదు, సింపుల్గా మీరు మీ ఫోటో అతికేయండి. ఇక్కడ ఫోటో అతికేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీరు ఏ ఉద్యోగం కోసం అయితే రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో అందులో పేపర్ 1 హాల్ టికెట్ నెంబర్, పేపర్ 2 హాల్ టికెట్ నెంబర్ రాయండి. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ 9వ తారీఖు రోజు వెళ్తున్నారు, మీరు 9వ తారీఖు రోజు వెళ్తున్నారు కాబట్టి ఈ విధంగా డేట్ ఆఫ్ వెరిఫికేషన్ యొక్క డేట్ అండి. అయితే మిగతా డేట్ల వాళ్ళు మిగతా డేట్ అంటే మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు. అండ్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ నో డౌట్, ఇందులో ఫాదర్ నేమ్ నో డౌట్, మదర్ నేమ్ నో డౌట్, ఇక్కడ జెండర్ నో డౌట్. ఇక్కడ మేల్ అయితే ఇక్కడ టిక్ చేయండి, ఫీమేల్ అయితే ఇక్కడ టిక్ చేయండి, అదర్స్ అయితే ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ వేసుకోవాలి, మంత్ వేసుకోవాలి, ఇయర్ వేసుకోవాలి. సో ఇట్లా వేసుకుంటే అయిపోతుంది, మనం ఇట్లా రాస్తే సరిపోతుంది. నేను ఎందుకు రాస్తలేను అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం పర్సనల్ డీటెయిల్స్ అట్లా నింపొద్దట, 2-3 సార్లు డిలీట్ అయినాయి వీడియోలు. అండ్ ఈ డేట్ నింపితే 1/7/2023 నాటికి మన వయస్సు ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని డేస్. సో మీకు సింపుల్గా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. గూగుల్లో మన డేట్ పెట్టి యాజ్ ఆన్ టుడే ఏజ్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే మీరే కౌంట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇబ్బంది అయితే దీన్ని ఇట్లా లెక్క పెట్టుడా అట్లా లెక్క పెట్టుడా అనిపిస్తే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. గూగుల్ తల్లి ఉంది మనకు, ఇంకేంది. అండ్ మీ క్వాలిఫికేషన్ కూడా 5/4/2023 నాటికి మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంది యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అంటూ అడిగిండు. సో ఇక్కడ డిగ్రీ ఉంటేనేమో డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అంటే మీ దానిపైన మెమో పైన ఉన్నటువంటి డేట్ వేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకోండి, మెమో పైన ఉన్నటువంటి డేట్ ఏది వేయాలి, అది వేయాలన్నా ఇది వేయాలన్నా డౌట్ ఉన్నదనుకోండి, ఖాళీగా వదిలేయండి. ఇదేంటంటే మనం పెన్నుతో రాసేటువంటిది కాబట్టి మనం ఇక్కడ చూడండి, మనం ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్, మీ క్యాండిడేట్ మనం క్యాండిడేట్ రాయాలి కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే వదిలేయండి, డాష్లు ఏది పెట్టకుండా డేట్ రాయకుండా వదిలేయండి. మ్యాక్సిమం మార్క్స్ అంటే డిగ్రీలో ఎన్ని మార్కులు ఉంటాయి, 1200 ఉంటాయా, 1600 ఉన్నాయా, 1800 ఉన్నాయా, ఎన్నో రాయండి. అందులో మీకెన్ని వచ్చినాయి, మీకు 800 వచ్చినాయా, 900 వచ్చినాయా రాయండి. మీ పర్సంటేజ్ ఎంతనో రాయండి. అట్లనే పీజీలో టోటల్ డీటెయిల్స్ రాయండి, పిహెచ్డి ఉంటే రాయండి, నెట్ సెట్ ఏది ఉంటే అది మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి. రాసి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ అయిందనుకోండి,
డైరెక్ట్గా ఉస్మానియా అని చెప్పేసి రాయండి, ఓయూ అని చెప్పేసి రాయకూరి, డైరెక్ట్ స్పెల్లింగ్తో రాయండి, బాగుంటుంది. దీని తర్వాత మీ కమ్యూనిటీకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో అయితే ఇక్కడ టిక్ చేయండి, ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ, ఎస్సీ అయితే ఇక్కడ, బీసీలలో ఏ అయితే ఇక్కడ, బి అయితే ఇక్కడ, ఇట్లా టిక్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత మీ కమ్యూనిటీ యొక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నదా లేదా అని అడుగుతున్నాడు. ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి, ఎస్ అని పెట్టాలి, ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అంటే నడవది, ఎస్ అని పెట్టాలి. సర్టిఫికేట్ యొక్క నంబర్ రాయాలి. సర్టిఫికేట్ యొక్క నంబర్ ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా సర్టిఫికేట్ ఉంటుంది కదండి, సర్టిఫికేట్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ కింద ఉంటుంది సిఎన్డిఓ ఏదో ఉంటుంది మొత్తం మీద. సో ఆ నంబర్ వేయాలి, ఆ నంబర్ కిందనే డేట్ ఉంటుంది ఇక్కడ, ఆ డేట్ ఇక్కడ వేయాలి. సో ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి. ఇక బీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి అడుగుతాడు. నాన్ క్రిమీ లేయర్ ఉన్నదా అని అడుగుతాడు, ఖచ్చితంగా ఉండాలి, ఎస్ అని పెట్టాలి. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఇక్కడ రాయాలి, డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ వేయాలి, సర్టిఫికేటు అండ్ ఇది కూడా సేమ్, సర్టిఫికేట్ అండ్ డేట్ ఇది కూడా సేమ్, మీద డేటు కింది డేటు రెండు సేమ్ ఉంటాయి. సో ఇట్లా. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళు విహెచ్ అయితే ఇక్కడ, హెచ్హెచ్ అయితే ఇక్కడ, ఓహెచ్ అయితే ఇక్కడ టిక్ చేయాలి, వాళ్ళ పర్సంటేజ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ 8 90, సర్టిఫికేట్ నెంబర్ రాయాలి, సర్టిఫికేట్ డేట్ వేయాలి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన అడుగుతూ ఉన్నాడు. ఏజ్ రిలాక్సేషన్ ఈ స్పెసిఫై అని అడుగుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అంటే మనకు వాస్తవానికి నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ కేటగిరీకి ఇచ్చింది మాత్రమే రెగ్యులర్. ఓపెన్ కేటగిరీ తర్వాత వచ్చేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే వీళ్ళు అయితే బాగా వాడుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి అవసరం కాబట్టి. సో ఇక్కడ ఎస్సీలకు ఎస్టీలకు 44 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఎవరైనా వాడుకుంటే అంటే 34 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ 35 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకోండి వదిలేయండి, అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర వాళ్ళని అడిగి రాయొచ్చు, వదిలేయండి, కన్ఫ్యూజ్ కాకండి. సో మీ వయసును రాయండి, ఎన్ని సంవత్సరాలు వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40 సంవత్సరాలకు ఉన్నారనుకోండి, సో ఓపెన్ కేటగిరీ ప్రకారం 35 సంవత్సరాలే కదా మనకు, సో 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వాడుకుంటున్నాను ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాకనే రాసుకోండి, ఇబ్బంది ఏం పడకూరి. సో ఇక్కడ అంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమయం తక్కువ ఉన్నది కాబట్టి తెలిసిన రాయరి, తెలియని అక్కడికి వెళ్ళాక రాసుకోవచ్చు. ఇక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ ఏ ఇయర్లో చదివారు, 1992 ఇయర్ ఆఫ్ పాస్ చేయాలి, ఇది పాస్ ఆఫ్ ఇయర్ చేయాలి, సో జాయిన్ అయింది కాదు. ఇక్కడ 7 సంవత్సరాలకు సంబంధించి 92, 93, 94, 95, 96, 97, 98 ఈ విధంగా వేసి ఏ జిల్లా, రాజన్న జిల్లా, స్టేటు తెలంగాణ స్టేటు, ఈ విధంగా మీ డిస్టిక్ను మాత్రమే వేయాలి. స్కూళ్ళతో సంబంధం లేదు, కాలేజీలతో మన ఏరియాతో సంబంధం లేదు, ఊర్లతోటి. సో ఇట్లా మీరు ఏ జోన్లోకి వస్తారు, ఏ మల్టీ జోన్లోకి వస్తారు అని చెప్పేసి ఇక్కడ జోన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. అండ్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఆ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ రాయాలి, ఏ డిపార్ట్మెంటు ఎక్కడ పనిచేస్తారు. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. సో రాసి ఇక్కడ మీ అడ్రస్ రాయాలి, మీ అడ్రస్ ఇంటి నెంబర్తో సహా, హౌస్ నెంబర్ అని చెప్పేసి ఇంటి నెంబర్తో సహా మీ అడ్రస్ రాసి మీ మొబైల్ నెంబర్ రాయాలి. మీ మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా వ్యాలిడ్ది రాయండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తారు కాబట్టి. ప్లేస్ అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా, ఆ ప్లేస్ రాసి డేట్ రాయండి. ఆ డేటు అంటే 9వ తారీఖు, నేను ఇప్పుడు చెప్పేది 9వ తారీఖు కదా, 9/2/2024. సో రాసి ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టండి. సో ఈ విధంగా మీరు సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ని నింపాల్సినటువంటి పద్ధతి. సింపుల్ చెక్ లిస్ట్ నింపడం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఏ ఉద్యోగానికైనా కానీ చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. దీంతోపాటు ఇంకా అటెస్టేషన్ ఫామ్ కూడా అడుగుతాడండి. సో ఈ అటెస్టేషన్ ఫామ్ కూడా గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఇది కూడా చూడండి, ఫ్రమ్ విత్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పేసి అయితే ఇచ్చిండు. సో ఈ అటెస్టేషన్ ఫామ్ను ఓన్ రైటింగ్లో నింపాల్సి ఉంటుంది. సింపులే. ఇందులో కూడా ప్రైమరీ డీటెయిల్స్ అడుగుతారు, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో రాయమంటాడు. మీ పోస్టు దేనికి అప్లై చేస్తారు, మీ సిగ్నేచరు అండ్ సర్నేము, మీ నేము, జెండరు, ఈ డీటెయిల్స్ అనేది నింపితే సరిపోతుంది. కాకపోతే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇందులో మెన్షన్ చేయలే, మనకి ఇచ్చిన దాంట్లో ఇందులో కేవలం ఏమన్నాడు, చెక్ లిస్ట్ అని అన్నాడు, ఒక సెట్టు. ఆ ఒక సెట్ చెక్ లిస్ట్ తీసుకొని సరిపోతుంది, తీసుకోకపోతే సరిపోతుంది. అటెస్టేషన్ ఫామ్ అనేది సపరేట్గా ఏం అవసరం లేదు. ఒకవేళ అడిగితే మాత్రం ఇందులోనే ఇచ్చిండు, వాస్తవానికి వెబ్సైట్లో ఇచ్చిండు. ఇందులో కూడా చాలా సింపుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇంకా మీరు ఒకసారి నాకు కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసి నేరుగా తెలుసుకోవచ్చు, లేదంటే కామెంట్లో అడిగితే కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి వీడియో, గురుకులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటిది. ఇంకా ఇన్డెప్త్ కావాలి అని అనుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి చాలా వీడియోలు అయితే ఉంటాయి, మనం అందులో చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.